వేలితో మాకనే పొడుచుకునేలా చేసావు కదరా చారుకేశా. కాస్త సాయం చేయమంటే ముందు నాకు సాయం చేయరా, నాకు అందటం లేదో. అది అందాలి అంటే ఆ మెట్లు ఎక్కాలండి, ఈ మెట్లు కాదు. అంతేగాని నువ్వైతే కట్టనంటావు. ఎవరి ఫైన్ వాళ్ళే కట్టుకోవాలి. దరిద్రుడా. సత్యాన్రా దేవుడో, నడు తిరిగిపోయిందిరా స్వామి. పౌడ్రు భలే భలే పౌడర్ తాతయ్య కింద పడ్డారు. నిత్య చేరిపోయింది అనుకుంటే ఈ రూపంలోనే ఇంట్లోనే టెస్ట్ వేసిందని ఎప్పుడిప్పుడు అర్థం అవుతుంది. దీనికన్నీ వాళ్ళ చిన్న నానమ్మ నిత్య బుద్ధిలే వచ్చాయండి. పెద్దయ్యాక పోలికలు కూడా అవే వస్తాయేమో. అబ్బో, భలే 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 భలే. ఏంటమ్మా శ్రేయ ఇలా చేసావు? పౌడర్ తాతయ్య కింద పడితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అనుమానమే లేదు, అదే సాధించావు. నిత్య నోట్లో చూడి పడ్డట్టుంది. అమ్మో, ఇది ఇలా ఉందా? వాడు ఇంకోలా ఉన్నాడు. ఎవడోడో? ఇంకెవడు? ఆ జైగాడు. అమ్మో, చూడు, అచ్చం వాళ్ళ తాత జైలాగే దిగిపోయాడు. జైలాగే దిగుతున్నాడు. నిజమేనే. వీడికి జైకి ఏ చిన్న తేడా కూడా లేదు. ఆ తాతను మించిన మనవడవుతాడేమో ఈడు. ఏంటి గ్రాండ్పా కింద కూర్చున్నారు? కూర్చోలేదురా, మీ చెల్లెలే పడేసింది. నిజమా శ్రేయ? తప్పు కదా. అట్ట చెప్పరా దానికే. నేను చూడకుండా ఎలా పడేసావు? మళ్ళీ పడే. గ్రాండ్ పా ఎలాగో పడిపోయారు, గ్రానీని పడేనా? పోసి పిల్ల రాక్షసి, దయచేసి నా జోలికి రాకమ్మా, నీకు దండం పెడతాను. అప్పట్లో జైసాన్ని మంగా మేడం గారిని మీరు బాగా సతాయించారట కదండి, అందుకే ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. జై శ్రేయ, పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దరు గాని. బ్రేక్ఫాస్ట్ తర్వాత మామ్, డాడ్ ఎక్కడా? కేక్ కట్ చేయాలి. 7 ఏళ్లుగా కట్ చేయని కేకో ఈ ఏడు మీ అయ్య కట్ చేస్తాడ్రా. ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీ నాన్నతో పాటు మీ మేనత్త కూడా ఈరోజే పుట్టింది. తను లేకుండా పుట్టినరోజు జరుపుకోనని మీ నాన్న మొదటి ఏడాదే చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి ఏడు మేము కష్టపడి అలంకరించడమో, మీ నాన్న వద్దనడం, ఈ పూలు వాడిపోవడమో, ఆ బెలూన్లు పగిలిపోవడం అలాగ జరుగుతూనే వస్తుంది. అది తప్ప పుట్టినరోజు మాత్రం జరగటం లేదో. అదేంటి మామ్, ఈరోజు డాడ్ బర్త్డే అని మా స్కూల్లో అందరికీ చెప్పాలనుకున్నాం. అందరికీ చాక్లెట్లు పంచి ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. అయితే డాడీ బర్త్డే జరుపుకోరా మామ్? ఈవినింగ్ ఇంటికి రారా? మీ డాడ్ తప్పకుండా వస్తారు. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి, ఈవినింగ్ పార్టీ చేద్దాం. పదండి, రండి. ఏమిటండి చిన్నపిల్లలకి లేని పని చెప్తున్నారు? ఇప్పటివరకు ఈ ఇంట్లో ఏం జరిగిందో ఆ విషయమే కదా మేం చెప్పింది. దివ్య ఇంటి నుంచి వెళ్లిపోయాక ఏ రోజైనా అభి సంతోషంగా ఉన్నాడా? శశి కోపం తగ్గిందా? మీరు చెప్పింది నిజమే, కానీ
చిన్నపిల్లల ముందు ఇలాంటి విషయాలు చెప్పకూడదు అంటున్నాను అంతే. ఎవరి పని చేసింది? మీరు చెప్పకపోయినా ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళు మాత్రమే నించొని మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఏంటి నాతోనే తమాషాలా? తయారు గారు స్టాండప్. అలివేలు మంగ తయారు గారు పైకి లేచి నించోండి. ఎస్ టీచర్. ఏయ్, ఇదేమైనా మన ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టానికి చేస్తున్నావు. ఇక్కడ నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్వి, అంతే. నేను కూడా అలాగే అనుకుని చేశాను టీచర్. మీరు నా మదర్ అని, నేను మీ డాటర్ అని చేయలేదు. ప్రామిస్. లేదు టీచర్, తన అబద్ధం చెప్తుంది. ఏయ్, ఎవడ్రాది? కొడితే గోబా పెట్టే సౌండ్ వచ్చేది. ఏయ్, నా ముందే బెదిరిస్తున్నావేంటి? లేకపోతే ఏంటి టీచర్? నేను తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటాను, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాను. కాదని తేడా చేస్తే తార్మార్ తక్కెడమార్. దేనికి మా అమ్మ పేరు పెట్టి తప్పు చేశాను, ఏమీ అనలేకపోతున్నాను. అమ్మమ్మేగా నా ప్లస్, అమ్మమ్మే నా సిలబస్. సర్లే, సిట్ డౌన్. సో ఈ రోజు లెసన్ ఏంటంటే, జై బాబు, యూనిఫామ్ లేకుండా స్కూల్కి వచ్చేసారు. ఇప్పుడు మీ మిస్ ఏమంటారో ఏమిటో. హలో, ఈ రోజు మా డాడీ బర్త్డే. మాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాం. అడగడానికి మిస్ ఎవరు? ఎక్కువ మాట్లాడితే ఈరోజు హాలిడే ఇవ్వాలి, ఎందుకంటే ఇది మా తాతయ్య కట్టించిన స్కూలు. అన్నయ్య 6 అడుగుల దూరమే మాట్లాడితే చెల్లెలు చాలా దూరం మాట్లాడింది. వీళ్లతో మాట్లాడటం చాలా కష్టం. సరే బాబు, సాయంత్రం పికప్ చేసుకోవడానికి వస్తాను. శ్రేమ బాయ్. బాయ్ జై బాబు. బాయ్. తర్వాత క్యారేజ్ ఎవరిస్తారు? మర్చిపోయాను బాబు, సారీ. అమ్మో, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపటం ఎరుగని కరుణామయులే. నమస్తే జై బాబు. నమస్తే శ్రేయమ్మ. ఏంటి లేటుగా వచ్చారు? పైగా యూనిఫార్మ్ కూడా లేదు. నీ పేరేంటి? కుమారు. నీ పనేంటి? ప్యూను. నీ పన్ను చూసుకో. అమ్మో, వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అమ్మో. ఆగు జై, ఇప్పుడు టైం ఎంత? మీకు తెలీదా మిస్? సైలెన్స్.
వేర్ ఇస్ యువర్ యూనిఫామ్? ఇంట్లో ఉంది. వచ్చిందే లేటు. మళ్ళీ పొగరుగా ఆన్సరా? ఈరోజు మా డాడీ బర్త్డే. విషెస్ చెప్పి వచ్చే వరకు లేట్ అయింది. మీ డాడీ బర్త్డే అయితే నువ్వెందుకు యూనిఫామ్ వేసుకోలేదు? మా డాడీ కొత్త డ్రెస్ వేసుకుంటారు. హైదరాబాద్ బాగుంటుందంటమ్మా. ప్లీజ్ వెళ్దామమ్మా. వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పానా? ఎందుకు ఇష్టం లేదు? కొన్నింటికి కారణాలు ఉండవు మంగా. ఏ కారణం లేకుండా జ్యోతిష్కుడు చెప్పడు. నా జీవితంలో పెళ్లి రాసుంది కాబట్టే చెప్పాడు. అవును, తను ముందు నన్ను ఇష్టపడుతుందా లేక నేను తనని ఇష్టపడతానా? నాకు ఇష్టం లేదు అన్నాను, అంతే, వదిలే. నీకు హైదరాబాద్ అంటే కోపమా లేక భయమా? మా అన్నయ్య చావుకి కారణం తనే. ఈ పాపం తనదే. మా అన్నయ్య ప్రాణాలు తీసిన తన ప్రాణాలు నిలవకూడదని కోరుకుంటున్నాను. ఏమైందమ్మా? ఏం లేదు మంగా. ఇక నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు. కళ్ళు మూసుకుంటే హైదరాబాదే కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని పడుకుంటాను. కలలో తన రూపం కనిపిస్తుందేమో. నన్ను విసిగించకు మంగా, పడుకో. మంగా, 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 నాన్న, మంగా, 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 డాక్టర్, డాక్టర్, మంగా, డాక్టర్. ఏమైంది? తెలీదు డాక్టర్, ఉన్నట్టుండి పడిపోయింది. త్వరగా చూడండి డాక్టర్, ప్లీజ్. పల్స్ చాలా వీక్ గా ఉంది. సిస్టర్, ఇమీడియట్ గా ఐసీయూ తీసుకెళ్ళండి. ఓకే మేడం. మంగా, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సిస్టర్, సిస్టర్, ప్లీజ్ వెయిట్ చేయండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. స్వామి, పాప తప్ప నాకంటూ ఎవ్వరూ లేరు. ఆయన జ్ఞాపకంగా పాపని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. తనకేమైనా నేను ప్రాణాలతో ఉండను. మా జీవితాలని నువ్వే కాపాడాలి. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్, పాపకి నథింగ్ టు వరీ, కూర్చోండి.
పాపకి ఏమైంది డాక్టర్? ప్రస్తుతానికి ప్రాణాపాయం అయితే లేదు, కానీ 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 ఏంటి డాక్టర్? పాప హార్ట్లో హోల్ ఉంది. చెప్పు చారుకేశా, బయలుదేరావా? ఈ రోజు ఫ్లైట్స్ ఏం లేవు బాబు, ట్రైన్లో వస్తున్నానండి. ఓకే, జాగ్రత్తగా రా. బాబు, ఇందాక అడగటం మర్చిపోయాను, సిసమ్మకి ఎలా ఉందండి? కంగారేం లేదు, పెయిన్ తగ్గిందని చెప్పింది. సరే బాబు, ఉంటానండి. ఆటో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రండి సార్. गाड़ी संख्या 1265 त्रिवेंद्रम न्यू दिल्ली केरला सुपरफास्ट एक्सप्रेस. ట్రైన్ మూవ్ అవుతోంది, నా ట్రైన్ మేట్స్ ఇంకా రాలేదు. నో వరీస్, నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతారే. మమ్మీ, ట్రైన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ లోపు నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా? ఓకే, ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చో. నన్నే చూస్తున్నారు? ఏం లేదమ్మా. అవును, నువ్వు ఒంటరిగా ఉన్నావేంటమ్మా? లేదంకుల్, మా మమ్మీ స్నాక్స్ కొనుక్కు రావడానికి వెళ్ళింది. ఓ అవునా, నీ పేరేంటమ్మా? మంగ తయారు. ఏమైంది అంకుల్? నా పేరు పాతగా ఉందా? లేదమ్మా, అది చాలా గొప్ప పేరు. ఎంత గొప్ప పేరు అంటే ఎన్నో గుండెల చప్పుడు ఆ పేరు.
ఎవరితో మాట్లాడుతుంది ఇది? ఎక్స్క్యూజ్ మీ, నేనేమంత బ్యాడ్ సింగర్ని కాదు. అబ్బే, ఈ బాత్రూమ్ సింగర్స్ ని నేను అస్సలు నమ్మను. మీ నమ్మకంతో నాకు పని లేదు. కొంపదీసి పాట పాడదామని డిసైడ్ అయ్యారా? వద్దులే మమ్మీ, పాప మంకులు డిస్టర్బ్ అయినట్టున్నారు. బతికించావు బంగారం, నా ప్రాణదాతవి నువ్వు. ఐ లవ్ యు. హలో, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరెలాగూ మెచ్చుకునే పనులు చెయ్యరు, పాపనైనా మెచ్చుకునివరా? అవసరం లేదు. భోంచేస్తారా? ప్లేట్ తెచ్చుకున్నారు, ఫుడ్ తెచ్చుకోలేదా? బ్యాచులర్ అండి, బ్యాగ్ మొత్తం సర్దుకోవడానికే సరిపోయింది. సరే, తినండి. అన్నదాత సుఖీభవ. ఏమో అనుకున్నానండి, మీరంత బ్యాడేం కాదు, గుడ్డే. అరే, మీరు తినరా మరి? మీరు తిన్నారు కదా. అయ్యో, మీకు లేకుండా మొత్తం నేనే తినేసానా? సారీ అండి. ఇట్స్ ఓకే. మీరు ఆకలితో ఉంటారా? ఈ రోజు ఫాస్టింగ్ అనుకుంటాను. భలే వారే, ఒక నిమిషం ఉండండి. ఏమండి, నాకేం వద్దండి. మీరు ఉండండి. నాకేం వద్దండి. ఏం పర్లేదండి. అమ్మా, ఇక్కడ వెంకటయ్య గౌడ్ ఎవరు? ఏంటయ్యా, ఇక్కడే తిష్ట వేసావా? మరి మిగతా కంపార్ట్మెంట్ల ప్యాసింజర్లను పట్టించుకోవా? అరే, ఎంతసేపు ఆకలితో ఉండాలి నేను ఇక్కడ? మేం మాత్రం ఏం చేయగలం సార్, తక్కువ స్టాఫ్ ఉన్నాం. సర్లే, ఒక కర్డ్ రైస్ ఇవ్వు. ఆంజనేయులు S5 లిస్ట్ లో పేరు కూడా ఉంటుంది చూడు. ఉంది సార్, తీసుకోండి. మేడం, మేడం, ఫుడ్ తీసుకొచ్చింది 11. అప్పుడే నిద్రపోయిందేంటి? ఏమండి, ఏమండి, ఏంటండి మీరు అప్పుడే నిద్రపోయారు? ఎందుకు లేపారు? కర్డ్ రైస్ తెచ్చాను. నేను అడిగాను మిమ్మల్ని. అదేంటండి, నేను మీ ఫుడ్ తిన్నాను అందుకని. అతి చనువు చూపించకండి. చనువేంటండి? చూడండి, మీ లిమిట్స్ లో మీరు ఉండటం బెటర్. ఇప్పుడు నేనేం చేశానండి? మీ ఫుడ్ నాకు పెట్టి మీరు ఆకలితో ఉన్నారని ఫుడ్ తీసుకొస్తే
మీరు ఇలా కోపడతారేంటి? నేను ఎలా ఉంటే అసలు మీకెందుకు? అసలు మీరెవరు? అరే మీ కో ప్యాసింజర్ నండి. అలాగే ఉండండి. హద్దులు మీరు ప్రవర్తిస్తే బాగోదు. ఇంతకు బానే ఉన్నారు కదండి, ఇంతలోనే ఏమైంది మీకు? వెద వేషాలు వెకిలి చేష్టలు నాకు నచ్చవు. ఏమండి, నేనేం రోమియోను కాదు. మరెందుకు నా వెంట పడుతున్నారు? మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారండి. నా మనసులో ఏమీ లేదు. మీకే ఏదో దురుద్దేశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరేంటో బాగానే అర్థమైంది. నేను అమ్మాయిల వెంటపడి ఏడిపించే జులైని అనుకుంటున్నారా? మీరు నిజంగా సంస్కారవంతులైతే నాతో మాట్లాడడం ఆపేయండి. అవును, అదే నాకు మంచిదనుకుంటున్నాను. మీతో మాట్లాడడం కూడా వేస్ట్. జానకి టీచర్, మీకు నేనెలా? మీరు వస్తున్నట్టు ప్రిన్సిపల్ గారు చెప్పారండి. ముందు ఆ బ్యాగ్ ఇవ్వండి. రండి మేడం, సారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. రండి. సార్, జానకి టీచర్ గారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. తను మా పాప. ఓ నైస్. ఏం పేరు? మంగతాయారు సార్. అలివేలు మంగతాయారు. గుడ్, వెరీ గుడ్ నే. ప్రయాణం అది బాగా జరిగిందమ్మా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు ఏదైనా ట్రబుల్ ఇచ్చి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అలాంటిదేం లేదు సార్. ఏరి కోరి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, మీకు బెస్ట్ టీచర్గా మంచి పేరుంది. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారమ్మా. చాలా మంది డబ్బున్న వాళ్ళ పిల్లలే, గట్టిగా ఏమీ అనలేం. అలా అని పిల్లలకు సరిగ్గా చదువు చెప్పకపోతే పేరెంట్స్ బాధపడతారు. అందుకే. అర్థమైంది సార్, ఇక నాకు వదిలేయండి. దట్ ఈస్ జానకి టీచర్. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందమ్మా. ఈ రోజు నుంచి పిల్లలకు క్రమశిక్షణ, చదువు 2 అబ్బుతాయని నమ్మకం కుదిరింది. రేపటి నుంచి జాయిన్ అవ్వమ్మా. ఎందుకు సార్? ఈ రోజు మంచి రోజే. జర్నీ చేసి వచ్చావు కదమ్మా, ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపటి నుంచి రండి. లేదు సార్, పాపకి అడ్మిషన్ కూడా తీసుకోవాలి. అదంతా నాకు వదిలేయమ్మా. మీరు స్కూల్ని చూసుకోండి. మీ యోగక్షేమాలు, వసతి అంతా స్కూల్ చూసుకుంటుంది. మీరుండటానికి సకల సదుపాయాలతో క్వార్టర్స్ కూడా ఉన్నాయమ్మా. ఓకే సార్, మా క్వార్టర్స్ ఎక్కడో చూపిస్తే వెళ్ళి లగేజ్ సర్దుకుని నేను పాప ఫ్రెష్ అయ్యి వస్తాం. స్కూల్కి టైం కూడా అవుతుంది కదా సార్. అలాగేనమ్మా. చెప్పడం మర్చిపోయాను, మీతో పాటు ఈ రోజే కొత్తగా పీటీ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వారు కూడా వచ్చిన తర్వాత మీ ఇద్దరికి ఒకేసారి క్వార్టర్స్ చూపిస్తాం. పీఈటీనా? వచ్చేసింది. ఎంత? మీరే చూసుకునివ్వండి సార్. ఇదిగో మీకిచ్చారు, మరి మీ లగేజ్ కి? ఏమయ్యా, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా లేక డబ్బులు తింటున్నావా? 100 ఇచ్చిన నీకు సంతృప్తి లేదా? గూడ్స్ బండ్లో రావాల్సిన లగేజీ నా ఆటోలో తీసుకొచ్చారు. కనీసం చాయ్ పైసలేనివ్వండి సార్. నువ్వు చాయ్ తాగితే నేనెందుకే పైసలు ఇవ్వాలి? పొద్దున్నే సూట్ కేసులు వేసుకుని వచ్చేస్తారు అందరూ. ఎలా? ఆగాగాగో, ఇది పాత సామాన్లు కొనుక్కునే కొట్టు కాదు, పిల్లలు చదువుకునే స్కూలు. నేను కూడా పాత సామాన్లు అమ్ముకునేవాడిని కాదయ్యా, పిల్లలతో డ్రిల్ చేయించేవాడిని. పీటీ మాస్టర్ గారా? సార్ మీకు 100 ఏళ్ళు సార్. ఇప్పుడే ప్రిన్సిపల్ సారు మీ గురించి చెప్తున్నారు. అలా కబుర్లు చెప్పే బదులు కాస్త లగేజ్ తీసుకోవచ్చు కదా. అమ్మో, ఇంత లగేజ్ తెచ్చారేంటి సార్?
సంసారం మొత్తం సర్దుకొని వచ్చేసారా ఏంటి? సంసారం చదరంగం ఏమీ లేవు, ఇదంతా నా ఒక్కడి లగేజే. బ్యాచులర్ కి ఇంత లగేజా? హలో, సెటైర్ లాపి సార్ రూమ్ చూపించవయ్యా. రాని సార్. పదా. లగేజ్ ఎవరు ఎత్తుకుపోరు కదా? ఇక్కడ అంత ఓపిక ఎవరికి లేదు సార్. రాని సార్, రండి రండి. సార్ పీటీ మాస్టర్ గారు వచ్చారు సార్. హలో సార్, ఆంజనేయులు రిపోర్టింగ్. రావయ్యా యంగ్ మ్యాన్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అమ్మా జానకి, ఈయన ఆంజనేయులు గారని పిఈటి గారు. ఆంజనేయులు, ఈవిడ జానకి టీచర్. హాయ్. నేను అమ్మాయిల వెంటపడి ఏడిపించే జులైన్ అనుకుంటున్నారా? మీతో మాట్లాడడం కూడా వేస్ట్. మీరు నిజంగా సంస్కారవంతులైతే నాతో మాట్లాడడం ఆపేయండి.